హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారు జనంలోకి వెళ్తానంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు కానీ మీడియా కానీ ఎందుకు భయపడతాయంటే, ఈరోజు సింహాచలంలో బాధితులను పరామర్శించిన తర్వాత జగన్ గారు మాట్లాడినటువంటి మాటలే పెద్ద ఎగ్జాంపుల్. జగన్ గారు ఏది మాట్లాడినా, ప్రభుత్వాన్ని ఏది క్వశ్చన్ చేసినా కూడా పాయింట్ టు పాయింట్ చాలా స్ట్రైట్గా నీట్గా ఎగ్జాంపుల్ ఎవిడెన్స్తో సహా అడిగే అలవాటు జగన్ గారికి ఉంది. మరి జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు మరి ప్రభుత్వం నుంచి సమాధానం దొరుకుతుందా అంటే దొరకదు. వాళ్ళ నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? నీకు వచ్చింది 11 సీట్లే, నీకు ప్రతిపక్ష హోదా రాలేదని చెప్పి ఆ పార్టీ నాయకులు మాట్లాడతారు. మరి వీళ్ళ మీడియా వీళ్ళ పత్రికలు ఏం చెప్తాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డికి శవం దొరికితే చాలు, శవ రాజకీయాలు చేస్తారనేటువంటి కామెంట్ మాత్రమే వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇక్కడ ఈ గోడ ఎందుకు కూలిపోయింది, మా తప్పిదం వల్లే కదా, మా నిర్లక్ష్యం వల్లే కదా గోడ కూలిపోయింది, సో దీనికి సంబంధించి మనం సమీక్ష చేసుకుందాం, ఇంకోసారి ఈ తప్పులు జరగకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు. నువ్వు అడిగితే మేము సమాధానం చెప్పాలా, నీకు మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, నీకు భయపడతాం అనుకున్నావా అని చెప్పి నువ్వంటే భయం లేదు అనుకుంటేనే వీళ్ళు ప్రతి క్షణం ప్రతిరోజు భయపడుతూనే ఉంటారు. వీళ్ళు నిద్రపైన లేచినా కూడా జగన్ 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 అనే నామస్మరణ వీళ్ళు చేస్తూ ఉంటారు. నేను సొంతంగా ఎలివేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వార్తలు రాసేటువంటి కొన్ని పత్రికలు, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా చేయాలని చెప్పేటువంటి మీడియా సంస్థలు వాళ్ళే ప్రతిరోజు ఈవినింగ్ డిబేట్లో జగన్ని తక్కువ అంచనా వేయొద్దు, 11 సీట్లే వచ్చి ఉండొచ్చు, ప్రతిపక్ష హోదా లేకపోయి ఉండొచ్చు, కానీ జగన్ని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి వాళ్ళ డిబేట్లో వాళ్ళే చెప్తారు. వైసీపీ సోషల్ మీడియాతో పెట్టుకోవద్దు, వాళ్ళతో చాలా జాగ్రత్త అని చెప్పి వాళ్ళే భయపడుతూ వాళ్ళ డిబేట్లో వాళ్ళే చెప్తారు. అదేవిధంగా వాళ్ళు ప్రతి వారం రాసేటువంటి కొత్త పలుకుల్లో కూడా ప్రతి అక్షరంలో కూడా జగన్ అంటే భయం అనేటువంటిది చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. మొన్న వచ్చినటువంటి కొత్త పలుకుల్లో కూడా అది చాలా క్లియర్గా కనిపించింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు, జగన్తో జాగ్రత్త, జగన్ తక్కువ అంచనా వేయద్దని చెప్పి కూడా చాలా సందర్భాలు ఆయన చెప్తూ వచ్చారు. ఇప్పుడు కూడా చెప్తాను, ఇక ముందు కూడా చెప్తూనే ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళితే వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి, సో జనంలోకి వెళ్లకుండా ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళు దృష్టి పెట్టారనమాట. ఇప్పుడు ఏదో లిక్కర్ కేసు తీసుకొచ్చారు కదా, లిక్కర్ కేసు జగన్ హయాంలో లిక్కర్ ఏ రకంగా జరిగింది, అంత జరిగింది, ఇన్ని కోట్లు అని చెప్పి మరి కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నారు, వాళ్ళ సంతకాలు లేనటువంటి వాంగ్మూలాలు. సో ఇట్లా ఈ రకంగా కేసు పెట్టి ఇరికించాలనే ఒక ప్రయత్నం అయితే వాళ్ళు గట్టిగానే చేస్తూ ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఏంటి, తప్పు చేసిన వాడు భయపడతాడు, తప్పు చేయని వాడు ఎందుకు భయపడతారు? ఆ భయం లేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం తప్పిదం వల్ల ఒక తప్పు జరిగితే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత నాకుందని చెప్పి మళ్ళీ ఈరోజు జనంలోకి వెళ్ళడం, ఆ జనంలోకి వెళ్ళి పాయింట్ టు పాయింట్ చాలా స్ట్రైట్గా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి మరి ఏదైతే ఫోటోలు చూపిస్తూ, ఆ ఫోటోలు ఎవిడెన్స్తో సహా చూపిస్తూ ఇది 6 రోజుల క్రితం నిర్మాణాన్ని చేపట్టారంట. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు. ఇలాంటి గోడ 6 రోజుల క్రితం చేపట్టి 2 రోజుల క్రితం పూర్తి చేశారంట. అంటే ఈ చందనోత్సవాల సందర్భంగా అంత హడావిడిగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి జగన్ గారు క్వశ్చన్ చేస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరంగా వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలీదా వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి, చందనోత్సవం రోజు కూడా మరి ఇలాంటి ఏర్పాట్లు చేయాలి, భక్తులు లక్షల్లో వస్తారని చెప్పి మరి చేయాలి కదా, ఏర్పాట్లు చేయాలి కదా, ఎందుకు చేయలేదంటే ఇదే నిర్లక్ష్యం. భక్తుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ వాళ్ళకు మేలు చేయాలంటే ఆలోచన వాళ్ళకు లేకపోవడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. మరి అదేవిధంగా ఇంత పెద్ద ఒక గోడ నిర్మాణం చేపడుతున్నప్పుడు కుట్టి ఇటుకలతోనో ఏదో ఇసుకతోనో లేకపోతే ఇంకో ఏదో పెట్టేసి గోడ కట్టేసి అంటే సరిపోతుందా? కాంక్రీట్ లేకుండా, కింద బేస్ లేకుండా ఏ రకంగా ఇంత పెద్ద గోడ కడతారు? మరి ఇంత పెద్ద గోడ నిర్మాణం చేపడుతున్నప్పుడు ఖచ్చితంగా టెండర్లు పిలవాలి కదా. టెండర్లు పిలవకుండా ఎట్లా చేస్తారు? ఆ క్వశ్చన్ కూడా జగన్ గారు స్ట్రైట్గా అడగడం జరిగింది. మరి టెండర్లు పిలవకుండా ఎట్లా చేస్తారో మనకైతే తెలియదు. అండ్ అదేవిధంగా మరి ఇంత పెద్ద గోడకు టెండర్ లేదు, కాంక్రీట్ లేదు, బేస్మెంట్ లేదు, ఏమీ లేదు. మరి కనీసం 5 మంది మంత్రులతో ఒక కమిటీ అన్నారు, 5 మంది మంత్రులు వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేశాం, ప్రతి చిన్నది కూడా సమీక్షించామని చెప్పి రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు చెప్పారు. మరి అంతమంది మంత్రులు వెళ్ళి అక్కడ ఏం సమీక్ష చేశారు? మరి కొత్తగా ఒక గోడ నిర్మాణం చేపట్టారు కదా, అనువుకు సమీక్ష చేశామన్నప్పుడు అంత పెద్ద గోడ వీళ్ళకి కనపడలేదా? దానికి సంబంధించి ఎందుకని సమీక్ష నిర్వహించలేదు అంటే వీళ్ళ తప్పు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. వీళ్ళు అక్కడికి వెళ్ళి రావడం తప్పితే వీళ్ళు అక్కడ సమీక్ష చేసినట్టు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అదే అంశాన్ని జగన్ గారు ప్రస్తావించారు. మరి అదే కాకుండా ఇక్కడ ఉండేటువంటి భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాం, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 5 మంది మంత్రులను వచ్చి అన్ని సౌకర్యాలు చేసామన్నట్టు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పి వంగలపూడి అనిత గారు చెప్తే, పాపం ఇక్కడ భక్తులు ఏం చెప్తా ఉన్నారు? టాయిలెట్స్ లేవని చెప్తా ఉన్నారు, తాగనీకి నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు. అంటే ఆ ఏర్పాట్లు అంత దారుణంగా ఉన్నాయి.
అదేవిధంగా ఇంకో కీలకమైనటువంటి పాయింట్ కూడా జగన్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ చందనోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం వర్షం పడుతుందంట. మరి ప్రతి సంవత్సరం వర్షం పడుతుందని తెలుసు కదా. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, పైగా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ ఆ చందనోత్సవాల సందర్భంగా పుణ్యక్షేత్రం, పైగా మరి అక్కడ వర్షం వస్తుందని తెలీదా? వర్షం వస్తున్నప్పుడు ఆ వర్షానికి తగ్గట్టుగా భక్తులు వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయం తెలీదా? 5 మంది మంత్రులు పోయారు, వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇవన్నీ ఏవి కూడా చేయలేదు. అంటే ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనంతటికీ కారణం మీరే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రైట్గా క్వశ్చన్ వేయడం జరిగింది. దాని దగ్గర నుంచి వీళ్ళకి ఆన్సర్ ఉంటుందా? లేదు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటో మీ అందరికీ తెలుసు. మరి అండ్ అదేవిధంగా ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు జగన్ గారు. ఏదైతే జగన్ గారు వస్తున్నారనగానే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏదైనా ఘటన జరిగితే, ప్రభుత్వం ఏదైనా ఘటన జరిగితే ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక మానవత్వాన్ని చాటుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు అప్పుడు కామెంట్ చేస్తారు, ఇంకా ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదం, ₹1 ఇస్తే అయిపోతుందా అని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది గతంలో. మరి మీరేం చేస్తూ ఉన్నారు? 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మరి జగన్ గారు దీనికి సంబంధించి ఏం చెప్పారు? ఇప్పుడు ఏదైతే ఆ బాధిత కుటుంబాలకు ₹25 లక్షల ఇచ్చారో ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకొని ఈ బాధిత కుటుంబాలందరికీ కూడా ₹75 లక్షల ఇస్తానని చెప్పారు. అంటే వీళ్ళు ఇచ్చేటువంటి 25 లక్షలు, జగన్ గారు ఇచ్చేటువంటి 75 లక్షలు, మొత్తం కలిపితే ₹1 ఆ కుటుంబాలకు అందే విధంగా నేను చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా హృదయాలను కలిసివేసేటువంటి ఒక ఘటన, అక్కడ బాధిత కుటుంబాలను జగన్ గారు పరామర్శిస్తూ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక తల్లి, ఏ బాబు జగన్ వచ్చాడు లేరా చూడని చెప్పి ఆ తల్లి కన్నీరు పెట్టుకున్నటువంటి ఆ వీడియో దృశ్యాలు నిజంగా మనసుని కదిలిస్తూ ఉన్నాయి. ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఈ రకంగా జగన్ గారు జనంలోకి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబాలు కూడా వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు జగన్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు మావాడు, మా ఇంటివాడు, నా బిడ్డ, నా తమ్ముడు, నా అన్న అనుకొని ఒక ఫీలింగ్తో వాళ్ళు ఆత్మీయంగా జగన్ గారికి బాధలు చెప్పుకుంటారు. ఈరోజు అదే రకంగా వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. సో ఈ రకంగా వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళితే ఇంకా ప్రజలకు దగ్గర అవుతాడు కాబట్టి జనంలోకి వెళ్లకుండా చూడాలనేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారంటే ఇక్కడ జగన్ గారంటే భయం ఉన్నట్టా లేనట్టా? ఉంది. ఆ భయం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది కదా, ఈ ఘటనకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాసేవాళ్ళు కానీ, వాళ్ళకు అనుకూలంగా విశ్లేషణ చేసేవాళ్ళు కానీ, న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్పేటువంటి మేధావులు కానీ ఈ సింహాచల ఘటనకు సంబంధించి ఎవరైనా వార్తలు రాస్తూ ఉన్నారా? ఎవరైనా విశ్లేషణలు చేస్తూ ఉన్నారా? ఇది ప్రభుత్వం యొక్క తప్పు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది చనిపోయారు, ఇంతమందికి గాయాలయ్యాయి, టెండర్లు పిలవకుండా ఆ గోడ నిర్మాణం ఎట్లా చేపట్టారు, వీళ్ళ తప్పిదం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందని చెప్పి ఎవరు చెప్పరు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఏదేదో తెరపైకి తీసుకొస్తున్నారు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క వైఎస్ షర్మిలమ్మ గారికి సంబంధించి ఒక ఛానల్లో చూపిస్తూ ఉన్నారు, వైఎస్ షర్మిల అరెస్ట్, చంద్రబాబుని ప్రశ్నించిన వైఎస్ షర్మిల అని చెప్పి టాపిక్ ఆ రకంగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం. మరి కొన్ని ఛానల్ అయితే విచిత్రం అనిపిస్తుంది నాకు. ఇల్లు గాలి ఒకడేడిస్తూ ఉంటే ఇంకోటి ఏదో కావాలనే పెద్దలు ఒక సామెత చెప్తా ఉంటారు కదా, ఆ రకంగా ఒక ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించి మనం నిజాలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం మనం చేయాలి మన బాధ్యతగా. ప్రభుత్వాలు స్పందిస్తాయా, వాళ్ళకి సాయం చేస్తాయా అనే విషయం పక్కన పెడితే కనీసం అడగాల్సినటువంటి బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. అలా తీసుకోకుండా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి గవర్నర్ దగ్గరికి ఫైల్ పోయిందంట, రేపు మాపో మరి గ్రీన్ సిగ్నల్ రావచ్చు అని చెప్పి వీళ్ళు ఆ వార్తలు, ఆ విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి మాట్లాడకుండా ఏదో అరెస్ట్కి సంబంధించి ఇట్లా అరెస్ట్ చేయబోతున్నారు, గవర్నర్ దగ్గర ఫైల్ ఉందని చెప్పి దాని గురించి మాట్లాడతారు. భారతదేశంలో యుద్ధం వస్తుందేమో అని చెప్పి ఒక పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి దగ్గర కూర్చొని కూడా ఇదే మాట్లాడారని చెప్పి ఇదే మీడియాలు, ఇదే న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్పే మేధావులు మరి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. చూడండి, దేశమన్నా, దేశ ప్రజలన్నా, రాష్ట్రమన్నా, రాష్ట్ర ప్రజలన్నా ఇలాంటి సంఘటనలు జరిగిన వాటికి ప్రశ్నించాలన్నా వీళ్ళకి నోలు రావు, వీళ్ళు ప్రశ్నించరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి, వాళ్ళకి ఇష్టం లేనటువంటి వ్యక్తి ప్రజల్లో పోకూడదు, ప్రజలు ఆ వ్యక్తిని ప్రేమించకూడదు, మనం దాన్ని అడ్డుకోవాలి, ప్రజలు పలచన చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే వీళ్ళున్నారు. దీనందరికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు, వస్తే అనేటువంటి ఒక భయం. ఇది నేనేం కొత్తగా ఇచ్చినటువంటి ఎలివేషన్ కాదు, ఆ పత్రికలు, ఆ ఛానల్ వాళ్ళే ప్రతిరోజు చెప్పేటువంటి డైలాగులే నేను చెప్తా ఉన్నాను. దీని ఎంతటి కారణం అదే. సో ఏదేమైనా కూడా ఈరోజు సింహాచల ఘటనకు సంబంధించి జగన్ గారు అయితే చాలా స్ట్రైట్గా
ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. ఆ ఫోటోలు సహా చూపిస్తూ ఆ కట్టడాలకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా చేతులు పట్టుకొని ఇది ఒక్క ఫోటో ఎగ్జాంపుల్ చాలు కదా అని చూపిస్తూ ప్రభుత్వాన్ని చాలా స్ట్రైట్గా క్వశ్చన్ చేశారు. వాళ్ళ వైపు నుంచి ఆన్సర్ అయితే రాదని అందరికీ తెలుసు, కానీ జనాలకు తెలియాలి ఈ తప్పులకు సంబంధించి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు ఏ రకంగా చేస్తున్న విషయం జనాలకు తెలియాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తా ఉన్నారు, ఆ తప్పులను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. నిజంగా ఈ ప్రభుత్వం కరెక్టే చేస్తుందంటే మళ్ళీ ఎన్నికలు వీళ్ళనే గెలిపిస్తారు. లేదు ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుందంటే మరి వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. కానీ నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం మన వంతుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. సో చూద్దాం ఈ ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది. మరి గవర్నర్ దగ్గర ఫైల్ ఉందని చెప్తా ఉన్నారు కదా, మరి ఈ అంశానికి సంబంధించి డైవర్ట్ చేయడానికి మరి ఏమైనా అరెస్టు ఈ కార్యక్రమాలు ఏమైనా చేస్తారనేది ఈ 4-5 రోజుల్లో తేలుతుంది.